15 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ 11, 2009 సంవత్సరంలో కొత్త లైబ్రరీకి పునాది వేయడానికి కార్మికులు భూమిని తవ్వుతున్న సమయంలో హఠాత్తుగా ఒక పురాతన హిందూ శివుని దేవాలయం భూమి నుండి 10 అడుగుల లోతులో కనిపించింది. వెంటనే పురావస్తు శాస్త్రవేత్తలు ఈ దేవాలయం కనీసం 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డాది అని, కాని ఇది సాధారణ ఆలయం కాదు అని, ఈ ఆలయంలో ఏదో ఒక రహస్యం దాగి ఉండవచ్చు అని నిర్ధారణ చేశారు. అయితే ఈ దేవాలయం ఒక వింత డిజైన్ను కలిగి ఉందని, 2 వేర్వేరు దేవాలయాలు మరియు ఒక మూలలో విచిత్రమైన గాజు పెట్టె కూడా ఉన్నది అని నిర్ధారణ చేశారు. లోపల ఏముందో చూడాలంటే దేవాలయంలో పైకి ఎక్కి వెళ్ళాలి. కాని ఈ లింగం చాలా విచిత్రంగా ఉంది అట. ఇది 2 భాగాల లింగంగా చెక్కబడింది. అంటే సాధారణంగా లింగాలు 3 భాగాలుగా చెక్కబడతాయి. పైభాగం సిలిండర్ రూపంగా, మధ్యభాగం 8 ముఖాలుగా మరియు క్రింది భాగం పునాది వద్ద 4 వైపులా చతురస్రంగా నిర్మిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అష్టభుజిగా ఉండే మధ్యభాగం నిర్మించకుండా లింగంను ప్రతిష్ఠించారు. ఈ లింగంకు పై భాగం మరియు దిగువ చతురస్రం అనే 2 భాగాలను మాత్రమే కలిగి ఉండడం ఒక విశేషం. అయితే పురాతన కాలంలో ఇటువంటి లింగాన్ని ఎందుకు నిర్మించారు అంటే వారు కోరుకున్నప్పుడు లింగాన్ని బయటకు తీసి మరలా అదే స్థానంలో అమర్చడం కోసం ఇలా చెక్కబడింది అని ఒక కథనం. అష్టభుజి భాగం సాధారణంగా లింగాన్ని పునాదిలోకి గట్టిగా అమర్చడానికి మరియు కదలకుండా చేయడానికి చెక్కబడి ఉంటుంది. అందుకే ఈ లింగాన్ని అష్టభుజితో రూపొందించలేదు. అయితే పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ స్థలం నుండి లింగాన్ని తీసివేసినప్పుడు వారు దాని క్రింద ఒక అద్భుతమైన వస్తువును కనుగొన్నారు. ఈ చతురస్రాకార రంధ్రంలో వారికి ఒక రాతి పెట్టె కనిపించింది. దానిని వారు తెరిచి చూడగా వారు ఆశ్చర్యంనకు గురయ్యారు. ఎందుకంటే లోపల అనేక రంధ్రాలతో చేసిన సంక్లిష్టమైన రాతి పలక ఒకటి ఉందట. శాస్త్రజ్ఞులు ఇంతకుముందు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు అని వారి కథనం. ఈ రాతి పలక 8 వేర్వేరు దిశలకు సమానంగా చేయబడిన 8 పెద్ద బాణాలను సూచిస్తూ ఆ 8 బాణాల మధ్య 8 చిన్న దీర్ఘచతురస్రాకార రంధ్రాలు, మధ్యలో ఖచ్చితంగా చెక్కబడిన వృత్తం ఒకటి ఉంది. మొత్తంగా ఆ రాతి పలక మీద 17 రంధ్రాలు ఉన్నాయి అని వారు నిర్ధారణ చేశారు. ఇది తెలిసిన వెంటనే పురావస్తు శాస్త్రవేత్తల మరియు ఇతర అధికారులు ఈ అద్భుతాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. 1200 సంవత్సరాల క్రితం జీవించిన ఆదిమ ప్రజలు ఇంత అధునాతన రాతి పనిని ఎలా సృష్టించారు? వారు వీటిని చెక్కడానికి యంత్రాలను ఉపయోగించారా లేక వారు చేతితో చెక్కి చేశారా అని ఒక అనుమానం కలిగింది. కాని వారు కనుగొన్న దానిని పరిశీలించి చూస్తే వారికి ఈ రంధ్రాలు లోపల ఒక సన్నని బంగారు రేకు, సన్నని దీర్ఘచతురస్రాకార వెండి రేకు సన్నగా కత్తిరించి రంధ్రాలులో చక్కగా అమర్చబడింది. ఇది బంగారం మరియు వెండి యొక్క ప్రత్యామ్నాయ రేకులతో అమర్చబడింది. తూర్పు మరియు ఈశాన్యంలోని 2 రంధ్రాలులో ఓవల్ ఆకారంలో కాంస్య రేకు చక్కగా కత్తిరించి రంధ్రాలులో సున్నితంగా అమర్చబడింది. పురావస్తు శాస్త్రవేత్తల దీన్ని పునః పరిశీలన చేస్తున్నప్పుడు ఇది కొంత వింత పరికరం వలె వారికి కనిపించింది. కాని రాతి పలక మధ్యలో ఉన్న గుండ్రపు రంధ్రంలో పురాతన కావి లిపి శాసనాలతో రాసిన సన్నని బంగారు రేకు చక్కగా కత్తిరించి అమర్చబడింది. దానిపై రాసినది కావి లిపిలో ఉండడం వలన అది చదవడానికి తగినంత స్పష్టంగా లేదు అని పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పుతున్నారు. అయితే ఇది హైటెక్ పరికరమా అని పురావస్తు శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగింది. కావి లిపి శాసనాలతో రాసిన సన్నని బంగారు రేకును యూజర్ గైడ్గా గుర్తించారు. ఆ బంగారు రేకు సంక్లిష్టమైన పెట్టెలో 17 రంధ్రాలులో అమర్చబడింది అని పురావస్తు శాస్త్రవేత్తల కథనం. కాని పురావస్తు శాస్త్రవేత్తలకు ఇది ఎందుకు రేఖాగణితం విధానంలో స్పష్టంగా అమర్చబడింది అని అర్థం కాలేదు అని చెప్పుతున్నారు. పురాతన కాలంలో బంగారం, వెండి మరియు కాంస్య రేకులను తయారు చేసి వాటిని నిర్దిష్ట ప్రదేశాలలో ఎందుకు అమర్చడం జరిగింది?
పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు కథనం ప్రకారం పేటిక మరియు దానిలోని విషయాలను కేవలం కర్మపెట్టిగా నిర్ధారణ చేశారు. వారి నివేదికలో భారతదేశంలో చేసే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనే ఆచారాన్ని సూచిస్తుంది అని ప్రస్తావించారు. అయితే దేవుని విగ్రహాలను స్థాపించే సమయంలో పూజారి దేవుని విగ్రహమునకు జీవం పోయడానికి విగ్రహం కింద విలువైన వస్తువులను స్థాపితం చేస్తారు. కానీ ఈ దేవాలయంలో ఇది 2 కారణాల వల్ల తప్పు అని నిర్ధారణ చేశారు పురావస్తు శాస్త్రవేత్తలు. మొదటిది, హైందవ ఆచారం ప్రకారం ఈ విలువైన వస్తువులను భూమిలో స్థాపితం చేస్తే అవి ఎప్పుడు ఇంకా బయటికి తీయరు. కానీ ఇక్కడ ఉన్న విధానం ప్రకారం ఆ యంత్రంను తరచూ బయటికి తీస్తూ ఉంటారు అని నిర్ధారణ చేశారు. ఇక రెండవది, ఎప్పుడూ 2 రాళ్ల మధ్య రహస్యంగా ఉంచబడదు. పురాతన శిల్పాకారులు అందుకే ఈ లింగాన్ని కేవలం 2 భాగాలతో స్పష్టంగా తయారు చేశారు. తద్వారా వారు కోరుకున్నప్పుడు లింగాన్ని తీసి మరల పెడుతూ ఉంటారు అని ఒక కథనం. అందుకే వారు తెలివిగా అష్టభుజి లింగం యొక్క భాగాన్ని నిర్మించకుండా విస్మరించారు. ఎందుకంటే అష్టభుజి భాగం నిర్మిస్తే లింగంను కదలకుండా చేస్తుంది. వారు పదేపదే లింగాన్ని తొలగించి రాతి పెట్టె బయటికి తీసేవారు అని ఈ డిజైన్ స్పష్టంగా రుజువు చేస్తుంది. వారు దీన్ని రెగ్యులర్ ప్రాతిపదికన ఉపయోగించినట్లయితే వారు దానిని నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉపయోగించారని ఒక కథనం. కాబట్టి వారు ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగించారు అని పురావస్తు శాస్త్రవేత్తలకు అంతుపట్టని విషయం. బంగారు, వెండి రేకులతో పాటు పలుచని వెండి ముక్కలు కొన్ని దొరికాయి ఇక్కడ దేవాలయంలో. కాని పురావస్తు శాస్త్రవేత్తలు మొదట్లో దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. కాని వారు దానిని పరిశోధనకు తీసుకెళ్లినప్పుడు అక్కడ విరిగిపోయిన ఒకే ఒక వెండి రేకు ముక్క ఉన్నాదని వారు గ్రహించారు. రేకు మధ్యలో వృత్తంతో కలిగిన ఒక నమూనా ఉన్నట్టు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని చుట్టూ 8 నీటి బిందువుల ఆకారాలు చెక్కబడి ఉన్నాయని నిర్ధారణ చేశారు. అయితే ఇది మరొక పరికరాన్ని కనుగొనడానికి ఒక ఆధారం అని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయం పడ్డారు. 9 గుర్తులతో కూడిన వెండిరేకు దేనికోసమో వెతకడానికి సూచిస్తుంది అని శాస్త్రవేత్తలు కథనం. ఈ విగ్రహాలన్నింటికీ కింద వివిధ వస్తువులను పాతిపెట్టి వివిధ ప్రదేశాలలో ఈ విగ్రహాలు మరియు బలిపీఠాలను స్థాపించడం వెనుక గల ఉద్దేశం ఏమిటి? ఈ లింగం యొక్క మూలాన్ని పరిశీలన చేస్తే లింగం డిజైన్ గురించి చాలా వింతగా అనిపిస్తుంది. ఇది చాలా పొడవైన గీతలు కలిగి దానిలో లోతైన కోతలు ఉన్నాయి. ఈ పొడవైన గీతలులో తాడులను ఉంచి దానిని పైకి లేపడానికి అన్నట్టు ఎందుకు రూపొందించబడ్డాయి అని అంతుపట్టని విషయం శాస్త్రవేత్తలకి. అలాగే ఈ విచిత్రమైన దీర్ఘచతురస్రాకారమును గమనిస్తే దానిపై ఇలాంటి గుర్తులు 4 వైపులా చెక్కబడ్డాయి ఎందుకు? ఇలా గుర్తులు లింగాలలో ఎక్కడ కూడా ఏ లింగంలోనూ కనిపించదు. అవి ఒక రకమైన అమర్చిట కొరకు గట్టిగా లాక్ చేయడానికి, అలాగే లింగం కింద ఉన్న వాటిని ఉపయోగించుటకు మరియు లింగంను పైకి లేపడానికి సృష్టించబడ్డాయి అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. వాస్తవానికి ఇది ఎటువంటి ఆధారాలు లేని స్వచ్ఛమైన ఊహాగానాలు మాత్రమే. వారు లింగం కింద ఏదో కనుగొన్నారు కాబట్టి ఆధారం కూడా ఏదో దాస్తోందని చెప్పడం హాస్యాస్పదమైన అభిప్రాయం మాత్రమే. పురావస్తు శాస్త్రవేత్తలు వారు కనుగొన్నది గాలి చొరబడని పెద్ద రాతిపెట్టె మాత్రమే. పురావస్తు శాస్త్రవేత్తలు జాగ్రత్తగా రాతిపెట్టె మీద ఉన్న మురికిని తొలగించిన తరువాత వారు మూత తెరిచినప్పుడు వారు లోపల ఏమి కనుగొన్నారు అంటే వెండి రేకుకు సరిగ్గా సరిపోయే రాతి పలక మరియు 8 నీటి బిందువులను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రాతి పలక ఖచ్చితమైన చతురస్రం, 8 అంగుళాల పొడవు, 8 అంగుళాల వెడల్పు మరియు కొన్ని అంగుళాల మందంగా ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. ఆ రాతి పలక రంధ్రాల లోపల ఏమి ఉంది అంటే పురావస్తు శాస్త్రవేత్తలు చక్కటి ఇసుక రేణువులు ఉన్నాయని నిర్ధారణ చేశారు. అవి చాలా చక్కగా సహజమైన ఇసుక రేణువులతో నిండి ఉన్నది. నైరుతిలో ఉన్న రంధ్రం మినహా అన్ని రంధ్రాలలో ఇసుక రేణువులతో నిండి ఉన్నది. వాటిని శాస్త్రీయ పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు.
వారు అక్కడ ఏమి కనుగొన్నారు అంటే రాగితో తయారు చేయబడిన ఒక మందపాటి మెటల్ రేకు, ఇందులో ఇసుక రేణువులు పాత్ర ఏమిటి? అయితే ల్యాబ్ నివేదికలు తిరిగి వచ్చినప్పుడు ఇసుకలో మొక్కల జీవించే పదార్థాల జాడలు లేవని తేలింది. అది కేవలం ఒక సాధారణ ప్రదేశం నుండి తీసిన ధూళి లేదా మట్టి అయితే ఖచ్చితంగా సూక్ష్మమైన మొక్కల కణాలను ఉండి తీరాలి. కాని ఇక్కడ ఇసుక పూర్తిగా భిన్నమైనది. ఈ ఆలయంలో ఇసుక గురించి మనకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ఆలయ రూపకల్పన గురించి ఆలోచిద్దాం. ఈ పుణ్యక్షేత్రానికి మెట్లు లేవని మీరు గమనించారా? ఇలాంటి రాతి కట్టడాలను నిర్మించే విధానం మిగతా పురాతన దేవాలయాల మాదిరిగానే ఇక్కడ కూడా రాతి మెట్లను సులభంగా నిర్మించి ఉండేవారు. కాని వారు ఉద్దేశపూర్వకంగా రాతి మెట్లను వేయకుండా 2 దేవాలయాలలోకి ప్రజలను ప్రవేశించకుండా ఉండడం కోసమే అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు అందరూ ప్రవేశించాలని వారు కోరుకోలేదు. నిర్ణీత ప్రజలు మాత్రమే ఈ ఆలయం లోపలికి ప్రవేశం అనుమతి ఉండేది అని తెలుస్తుంది. వారు ఇక్కడ ఏదో రహస్యంగా ప్రయోగం చేస్తున్నారని ఇది సూచిస్తుంది. అందుకే సామాన్యులు అందులోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. వారు చెక్క నిచ్చెనను ఉపయోగించేవారు అని, ఆపై పని పూర్తయినప్పుడు వారు మరల చెక్క నిచ్చెనను అక్కడ నుండి తరలించేవారు అట. అయితే వారు ఈ లింగంను ఏదో ఒక ప్రయోగం కోసము ఉపయోగిస్తున్నారా అనేది నిర్ధారణ చేయవలసి ఉంది. పక్కనే దీర్ఘచతురస్రాకారపు పెంపుడు జంతువుతో పాటు 2 పీఠాలు పక్కపక్కనే నిర్మించబడ్డాయి. అయితే ఇది ఒక ప్రత్యేకమైన నిర్మాణం కనుక ఎవరైనా వాటిని శాస్త్రీయ ప్రయోగాల కోసం ఉపయోగిస్తున్నట్లు అయితే, కాని పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం భూగర్భంలో ఏదో పాతిపెట్టినట్లు అని అనుమానించారు. ఈ ఆలయంలో పురాతన తీగను పురావస్తు శాస్త్రవేత్తలకు త్రవ్వకాలలో దొరికిన అధిక నాణ్యత గల రాగి మిశ్రమం వైర్ను మొదట్లో ఇది అలంకారమైన ఉంగరంగా భావించారు. కాని నిశితంగా పరిశీలిస్తే అది ఉంగరం కాదు. ఈరోజు మనం ఉపయోగించే ఎలక్ట్రికల్ వైర్ల మాదిరిగానే ఇది ఒక వైర్ అయినందున వారు ఆశ్చర్యచకితులు అయ్యారు. ఇది దాదాపు 1200 సంవత్సరాల నాటిదని పురావస్తు శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. వాస్తవానికి రాగి మిశ్రమంతో చేసిన వైర్ను వారు ఎలా నిల్వ చేశారు అనేది మరింత ఆకర్షణీయంగా ఉంది. మనము వైర్లను ఎలా ఉపయోగిస్తాము? స్థలాన్ని ఆదా చేయడానికి వైర్లను సర్కిల్గా ఉంచుతాము. ఇది గాలి చొరబడని రాతి పెట్టెలో లింగం పునాది క్రింద పూడ్చివేయబడింది. కాబట్టి వారు దానిని ఇలా నిల్వ చేయలేరు. స్థలాన్ని ఆదా చేయడానికి వారు దానిని సర్కిల్గా మార్చవలసి వచ్చింది అని పురావస్తు శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. బంగారం మరియు వెండి రేకులతో కూడిన రాతి పలక మరియు అనేక ఇతర వస్తువులతో కూడిన పెట్టె ఈ ఆలయ త్రవ్వకాలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వస్తువులన్నీ సంక్లిష్టమైన యంత్రం యొక్క భాగాలుగా భావిస్తున్నారు. ఈ సన్నని మెటల్ ప్లేట్లు ఆధునిక ఫ్యాన్ బ్లేడ్ల వలె పనిచేస్తాయి అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. కాని నిపుణులు పూర్తిగా ఈ విషయంను చూడటానికి మరియు అర్థం చేసుకోవడానికి వాటిని ఒకచోట చేర్చలేకపోయారు. వారు ఈ యాదృచ్ఛిక పదార్థాలను ఎందుకు కనుగొన్నారు? కాని వారు లింగం చుట్టూ జాగ్రత్తగా త్రవ్వినప్పుడు వారు ఒక చిన్న పీఠంపై లింగం కింద సరిగ్గా ఉంచబడిన మట్టి కుండను కనుగొన్నారు. కాని చాలా పురాతన దేవాలయాలలో మట్టి కుండను లింగం క్రింద ఉంచడం ఆచారం కాదు. వారు ఆ చుట్టుప్రక్కల ఉన్న ఇతర కుండలను కూడా కనుగొన్నారు. కాని ఈ కుండల లోపల పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్యము కలిగించే విధముగా చెక్కుచెదరకుండా ఉన్న ఒక విచిత్రమైన సేంద్రియ పదార్థాన్ని వారు కనుగొన్నారు. అదేమిటి అంటే అది వరి పొట్టు. ఇది నిజంగా అసాధారణమైనది, ఎందుకంటే వారు చాలా విచిత్రమైన పని చేస్తున్నారని ఇది రుజువు చేస్తుంది. పురాతన కాలంలో వస్తువులను స్థిరంగా ఉంచడానికి వరి పొట్టును సాధారణంగా వాడేవారు. ఈ వరి పొట్టు సహజమైన ప్లేస్ హోల్డర్గా పనిచేస్తాది. వరి పొట్టుకు నీటిని జోడించినప్పుడు ఇది మెత్తగా మారతాది. కాని కుండలోపల ఇనుప రేకు మరియు వెండి రేకు ఉంచినప్పుడు పొట్టు రాతిగా మారుతుంది. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వారు ఇక్కడ చేస్తున్నది ఇదే.
పురాతన నిర్మాణదారులు లింగం నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసేవారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయితే సైన్స్ అంటే ప్రదర్శించదగిన సాక్ష్యాలను కలిగి ఉండాలి. అందుకే ఒక కుండ తీసుకొని కొంత పొట్టు వేసి ఇనుము మరియు వెండి రేకులు వేసి అసలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తే తప్ప దీనిని ఎవరూ నమ్మకూడదు కదా. కాబట్టి ఈ ఆలయంలో దొరికినట్లే ఇక్కడ ఒక మట్టి కుండలో వరి పొట్టును 25% పొట్టుతో నింపి అందులో వెండి రేకు మరియు ఇనుము రేకు పెట్టి అవి కదలకుండా చూసుకొని రాగి తీగతో వెండి మరియు ఇనుము రేకును కట్టి అప్పుడు వోల్టమీటర్కు అనుసంధానం చేసి కరెంటు వస్తుందో లేదో చెక్ చేస్తే కరెంటు రాలేనందున పురావస్తు శాస్త్రవేత్తలు ఆశ్చర్యచకితులు అయ్యారు. ఎందుకంటే విద్యుత్తు పొందడానికి మనకు లింగం యొక్క శక్తి అవసరం. లింగం లేకుండా మనం సృష్టించలేము అటువంటి శక్తిని. కాబట్టి ఈ లింగం మీద నేరుగా పోసే నీరు లింగం క్రింద పెట్టిన కుండలో పడే విధంగా అమర్చారు. వేల సంవత్సరాలుగా ప్రజలు లింగంపై నీటిని పోస్తారు. ఇది హిందువులకు తెలిసిన ఆచారం. అయితే లింగం నుండి కుండలో పడిన నీరుతో కరెంటు పెరగడం ఉద్భవిస్తుంది. 1 వోల్ట్స్ కంటే ఎక్కువ విద్యుత్తును ఉద్భవిస్తుంది అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. వారు 1200 సంవత్సరాల క్రితం విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందా? అలా అయితే ఈ విద్యుత్తో వారు ఏమి చేసేవారు? ఏదైనా సాధారణంగా నీటిలో విద్యుత్ ప్రవాహం బాగా ప్రవహిస్తుంది అని మన అందరికీ తెలిసిందే. కానీ సుమారు 1200 సంవత్సరాల క్రితం పురాతన కాలంలో సైన్స్ మరియు ఆధ్యాత్మికతను వేరుగా పరిగణించని కాలం. పురావస్తు శాస్త్రవేత్తలు కథనం ప్రకారం 1200 సంవత్సరాల క్రితం పురాతన శిల్పాకారులు ఈ విద్యుత్తును ఎలా ఉపయోగించారు? అది కరెంటు అని వాళ్లకి కూడా తెలుసా? లేక శివుని అద్భుత శక్తిగా భావించారా? పురావస్తు శాస్త్రవేత్తలు కథనం ప్రకారం అది తక్కువ వోల్టేజ్ అయినందున తేడాను ఎప్పటికీ చెప్పలేము. కానీ మనము ఎక్కువ అనుభూతి చెందలేనప్పటికీ తక్కువ మోతాదులో విద్యుత్తుతో కూడా ఎలక్ట్రోథెరపీ యొక్క ఫలితం పదే సార్లు చేస్తే అది మన జబ్బుని నయం చేస్తుందని ఫిజియోథెరపిస్టులు ధృవీకరిస్తున్నారు. వారు ఈ విధానాన్ని మైక్రో కరెంట్ థెరపీ అని పిలుస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, పురాతన శిల్పాకారులు కూడా తమను తాము నయం చేసుకోవడానికి ఇటువంటి ఎలక్ట్రోథెరపీ పద్ధతులను అభ్యసించారా అని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ హిందువులు సంప్రదాయం ప్రకారంగా మానసికంగా కృంగిపోయినప్పుడు లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి శారీరక స్థితిని కలిగి ఉన్నప్పుడు వారు స్వస్థత పొందాలనే ఆశతో దేవాలయానికి వెళ్లి 40 రోజుల పాటు వివిధ పూజలు, ఉపవాసాలు మరియు దీక్షలు చేస్తారు. ప్రాచీన హిందువులు కూడా అలాంటి ఆచారాలు చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి నిరుత్సాహానికి గురైతే లేదా దీర్ఘకాలికంగా చేతి నొప్పితో ఉంటే, ఉదాహరణకు పూజారి ఈ కుండలో తన చేతులు పెట్టమని చెప్పేవాడు అట, మరియు లింగం నుండి పవిత్ర జలం కుండలోకి ప్రవహించి చిన్న విద్యుత్ మోతాదు పంపిణీ చేస్తుంది. ఆ వ్యక్తి 40 రోజుల పాటు అదే చికిత్స, అదే ఆచారాన్ని పొందినట్లయితే ఇది అతని శరీరం మరియు అతని మనస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మరియు అతను 40 రోజుల పాటు ఎలక్ట్రోథెరపీని పొందుతున్నందున అతను స్వస్థత పొందవచ్చు. 1200 సంవత్సరాల క్రితం ఇక్కడ పురాతన ప్రజలు ఎలక్ట్రోథెరపీని ఉపయోగించడం సాధ్యమేనా? 250 సంవత్సరాల క్రితం బెంజమిన్ ఫ్రాంక్లిన్ యునైటెడ్ స్టేట్స్ వ్యవస్థాపక పితామహులలో ఒకరైన ఎలక్ట్రిక్ బాత్ అని పిలువబడే ఇలాంటిదే చికిత్సను గురించి రాశారు. మరియు వాస్తవానికి ఇది కేవలం 250 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. కాబట్టి 250 సంవత్సరాల క్రితం తగినంత సాంకేతికతను కలిగి ఉన్నారు విద్యుత్ను అధిక స్థాయికి పెంచడానికి. మరియు ఈ టెక్నిక్ ప్రకారం డిప్రెషన్ లేదా నొప్పి ఉన్న రోగి షవర్ కింద కూర్చున్న తరువాత విద్యుత్ను పంపిణీ చేస్తారు. మరియు బెన్ ఫ్రాంక్లిన్ ఈ ప్రక్రియ తర్వాత రోగులు మెరుగయ్యారని నిర్ధారించారు. కానీ ఈ ఎలక్ట్రిక్ బాత్ విధానాన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ తర్వాత ఫ్రాంక్లినైజేషన్ అని పిలిచేవారు అట. అప్పటిలో చాలామంది ఈ విధానాన్ని సూడోసైన్స్ మరియు చమత్కారమని విమర్శించారు.
అయితే మనం ఇప్పటివరకు కనుగొనబడని విషయం ఏమిటి అంటే ఈ లింగం కింద భాగంలో ఎందుకు బంగారాన్ని వెండిని ఎందుకు పెట్టారు? ఈ లింగం కింద ఏమి దాచారు? ఈ ఆలయంలో పురావస్తు శాస్త్రవేత్తలు లింగంపై భాగంను తొలగించినప్పుడు వారికి 17 రంధ్రాలతో కూడిన రాతి వస్తువును కనుగొన్నారు. ఈ వీడియోలో వారు ఈ పురాతన యంత్రాన్ని ఎలా ఉపయోగించారో తెలియాలి అంటే చివరి వరకు చూడండి. 1200 సంవత్సరాల క్రితం ఈ రంధ్రాలు లోపల బంగారం మరియు వెండితో చేసిన రేకులను రాతి పలక లోపల ఉన్నాయి. ఆ యంత్రం ఎలా ఉన్నది అంటే మోటారు యొక్క ఫ్యాన్ బ్లేడ్ల వలె అమర్చడం జరిగింది. పురాతన శిల్పాకారులు 1200 సంవత్సరాల క్రితం అలాంటి వస్తువును ఎందుకు తయారు చేశారు అని నిర్ధారణ చేయవలసి ఉంది. మరి దీన్ని లింగం కింద ఎందుకు అమర్చారు? నిపుణులు దీనిని కేవలం హిందూ మతపరమైన ఆచారమని నిర్ధారణ చేశారు. కానీ అది నిజము కాదు. దీని వెనుక శాస్త్రీయ ప్రయోజనం ఏమైనా ఉందా? అలా కాకపోతే మరి ఇక్కడ మనకు బేస్ మీద లింగంను ఎందుకు అమర్చబడింది? అయితే లింగంను తొలగించగలదా? అంటే అవును, లింగంను తొలగించగలదు. ఎందుకు అంటే వారు రాతి పలకను నేరుగా లింగం కింద అమర్చడం చేశారు. ఇంతకు ముందు ఈ వీడియోలో పురాతన హిందువులు ఇనుము మరియు వెండి పలకలను ఉపయోగించి నీటిని పోసి విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారో అని వివరించడం జరిగింది. అయితే ఈ బంగారు, వెండి రేకులను ఏం చేస్తున్నారు? వాటిని ఈ కుండలో ఒకదాని పక్కన మరొకటి ఉంచి అందులో నీరును పోస్తే దానివల్ల కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుందా? మనం దానిలో నీటిని పోసినప్పుడు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కాని వారు ఈ బంగారు మరియు వెండి రేకులను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసి విద్యుత్తు యంత్రాలు మరియు పరికరాలను నడపడానికి ఉపయోగిస్తున్నారా అంటే లేదు. పురాతన శిల్పాకారులు బంగారు నీటిని తయారు చేసి మరియు వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు అని నిర్ధారణ చేశారు. బంగారం రేకు మరియు వెండి రేకు ఒకదానికొకటి పక్కన పెట్టినప్పుడు బంగారు రేకు నుండి చాలా చిన్న బంగారు అణువులు వేరుచేయడం ప్రారంభిస్తాయి. అవి నీటిలో ప్రయాణిస్తూ వెండి రేకు వైపు కదులుతాయి మరియు నీరు బలహీనమైన ఎలక్ట్రోలైట్. అది పెద్దగా సహాయం చేయదు. కాని పురాతన శిల్పాకారులు ఈ వెండి మరియు బంగారు రేకులతో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించలేదు. వారు బంగారు నీరు చేయడానికి లింగం కింద ఉంచారు. మనం ఈ లింగంపై నీరు పోసినప్పుడు నీరు క్రింద భాగాన్ని తాకుతుంది. అది ఈ గుంతలోకి వెళ్లి రాతి పలకలోకి చేరుతుంది మరియు చిన్న చిన్న బంగారు రేణువులు విడిపోయి వెండి వైపు ప్రయాణం చేస్తాయి. విద్యుద్విశ్లేషణను సులభతరం చేయడానికి వారు ఈ బంగారు మరియు వెండి రేకులను ప్రత్యామ్నాయ రంధ్రాలులో ఎందుకు ఉంచారు? మరియు భారీ ఉపరితల వైశాల్యం కలిగిన పెద్ద బంగారు రేకు అమర్చడం వలన చాలా బంగారు కణాలను కూడా విడుదల చేస్తుంది. ఆ బంగారు అణువులు వెండి రేకుల్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాయి. కాని ఆ లింగం మీద నీరు పోస్తూనే ఉన్నందున నీరు లింగం ద్వారా విడుదల చేయబడి లింగం క్రింద భాగంలో అమర్చిన ఈ కుండలోకి ఆ నీరును సేకరిస్తున్నారు. అయితే ఆ కుండలో ఇప్పుడు ఏమి ఉంది అంటే బంగారుపు నీరు. అవును, ఆ నీటిలో బంగారు యొక్క అతి సూక్ష్మ రేణువులు కలిగి ఉన్నది. అయితే పురాతన శిల్పాకారులకు బంగారు నీరు ఎందుకు అవసరం? ఎందుకంటే ఈ అభ్యాసం ఆయుర్వేదంలోని పురాతన వైద్య గ్రంథాలలో ప్రస్తావించబడింది అని ఒక కథనం. నేటికి ఇంకా హిందువులు వెండి కప్పును ఉపయోగిస్తున్నారు. దానిలో బంగారు నాణెం వేసి వేడి నీరు పోసి కొన్ని నిమిషాల తర్వాత వారు ఆ నీటిని తాగుతారు. పురాతన హిందూ గ్రంథాలు ప్రకారం దీన్నే స్వర్ణ భస్మము అని అంటారు. కొన్నిసార్లు ఈ బంగారు రేణువులు కలిపిన మూలికల పేస్ట్ రూపంలో ఉంటుంది. ఇది ఆర్థరైటిస్, సాధారణ బలహీనత మరియు ఉబ్బసం వంటి రోగాలను నయం చేస్తుంది. నేటికీ భారతదేశంలోని సాంప్రదాయ వైద్యులు బలం మరియు దీర్ఘాయువును మెరుగుపరచడానికి బంగారం నీటిని సూచిస్తారు. కానీ ఈ ఆచారం ప్రాచీన భారతదేశం మరియు ఆగ్నేయాసియాకు మాత్రమే పరిమితం కాలేదు. చాలా గ్రంథాలలో కూడా బంగారు నీరు కోసము ప్రస్తావించబడింది. ఆ ప్రాచీన కాలంలో మోషే చక్రవర్తి
సీనాయి పర్వతం నుండి దిగి వచ్చే మార్గంలో ఒక గ్రామంలో ప్రజలు అంతా కలిసి ఒక చోట బంగారు దూడ విగ్రహాన్ని తయారు చేసి దానిని ఆరాధించడం మోషే చక్రవర్తి చూస్తారు. అది ఎలా ఉంది అంటే హిందువులు పూజించే నందిలాగా అప్పటి ప్రాచీన ప్రజలు బంగారు దూడను పూజించేవారు. కాని మోషే చక్రవర్తికి ప్రజలు విగ్రహాలను ఆరాధించడం ఇష్టం లేదు. అందుకే బంగారు దూడ విగ్రహాన్ని ధ్వంసం చేసి పొడిగా చేస్తాడు. ఆ తర్వాత మోషే చక్రవర్తి ఈ బంగారు పొడిని తీసుకుని నీళ్లపై చల్లి అక్కడ పిల్లలకు ఈ నీళ్లను తాగించేలా చేస్తాడు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే ఇది ఆ ప్రాచీన నాగరికతకు సాధారణ జ్ఞానం అయి ఉండాలి. అలాగే బంగారు నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారికి అప్పటిలో తెలుసు. కాబట్టి 1200 సంవత్సరాల క్రితం చండీ కింపులన్ ఆలయంలో వారు లింగం పైన నీటిని పోసేవారు. అయితే లింగం మీద పోసే నీరు కొంత లింగం క్రింద నిలిచిపోయి బంగారు రేణువులను తాకుతుంది. మరియు వారు అలా ఎక్కువ నీరు లింగం మీద పోస్తూ ఉంటే ఆ పోసే నీరంతా లింగం క్రింద భాగంలో చేరి మరల మిగతా నీరంతా లింగం మీదకు వచ్చి లింగం యొక్క చిమ్ము ద్వారా లింగం క్రింద పెట్టిన కుండలోకి చేరుతాది. అప్పుడు బంగారు నీటిని భక్తులకు తీర్థ ప్రసాదం వలె పంచేవారట. మన భారతదేశంలో ఆలయం పూజారులు ఇప్పటికీ కూడా తీర్థంలో పచ్చ కర్పూరం కలిపి భక్తులకు త్రాగడానికి పవిత్ర జలంగా ఇస్తారు. ఎందుకంటే సర్వరోగాలు నివారణ అవుతాయి అని భక్తుల నమ్మకం. అలాగే ఈ బంగారు నీటిని ప్రతిరోజూ త్రాగడం వలన భక్తులకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరేది అట అని మన పూర్వీకులు పురాతన గ్రంథాలలో బంగారు నీటి గురించి ప్రస్తావించారు అని ఒక కథనం. కాని అలా అని ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఎవరు కూడా మీ ఇంట్లో బంగారపు నీరును ప్రయత్నించవద్దు. దయచేసి మీ స్వంత బంగారు నీటిని తయారు చేసి త్రాగడానికి ప్రయత్నించవద్దు. ఆధునిక వైద్య నిపుణులు ఈ పనిని నిరూపించడానికి క్లినికల్ ట్రయల్స్ చేయలేదు, కాబట్టి బంగారు నీరు మంచి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందో లేదో నిరూపించడానికి తగిన ఆధారాలు లేవు. అయితే 650 సంవత్సరాల క్రితం రూపా షిసా అనే ఫ్రెంచ్ ఆల్కెమిస్ట్ జాన్ దీనిని వ్రాసాడు. బంగారు నాణేన్ని వేడిగా వేడిచేసి ఒక కప్పు నీళ్లలో వేసి ఆ నీటిని తాగితే అనేక రోగాలు నయమై దీర్ఘాయుష్షు పొందుతారు అని. కాని నేడు మీరు సీసాలలో అమ్ముతున్న బంగారు నీటిని కొనుగోలు చేయవచ్చును. చిన్న చిన్న బంగారంతో నీటిని విక్రయించే కంపెనీలు చాలా ఉన్నాయి. ప్రజలు దీనిని కొని తాగుతారు మరియు వారు గొప్ప ప్రయోజనాలను పొందుతున్నారని పేర్కొన్నారు. పురాతన శిల్పాకారులు లింగం కింద బంగారం మరియు వెండితో రాతి పలకను ఎందుకు ఉంచారో మీకు పూర్తిగా అర్థం అయ్యింది కదండి. ఇది కేవలం మూఢ ఆచారం కాదు. ప్రజలకు సహాయం చేయడానికి మరియు వారిని నయం చేయడానికి వారు లింగంను ఈ విధంగా తయారు చేశారు. ప్రాచీన ప్రజలు ఉపయోగించే ప్రతి వస్తువు మరియు దినచర్య వెనుక కొంత ఆచరణాత్మక ఉపయోగం ఉంటుంది. చాలామంది ప్రజలు చండీ కింపులన్ ఆలయాన్ని కేవలం ప్రార్థనా స్థలంగా భావిస్తారు. కాని ఇది గొప్ప వైద్యం చేసే ప్రదేశం అని మీరు నాతో అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. నిజానికి ఈ ఆలయం గురించి మనకు చాలా తక్కువ మాత్రమే తెలుసు. చండీ కింపలన్ అర్థం ఏమిటి అంటే చండీ అంటే దేవాలయం, కింపలన్ అనేది ఆ ఊరి పేరు, కాబట్టి ఈ గుడి అసలు పేరు కూడా మనకు తెలియదు. కాబట్టి మనకు తెలిసినది చాలా తక్కువ అని చెప్పాలి. అయితే ఈ దేవాలయం ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్నారా? మరి ఎక్కడో కాదు, ఇండోనేషియాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీ లోపల ఉన్న ఈ గొప్ప దేవాలయమే చండీ కింపలన్ దేవాలయం.